హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అందరం ఆల్మోస్ట్ ఇదైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటాం. ఏంటి అని అంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం. అవునండి, మలబద్ధకం. దీని ద్వారా అసలు పడే టెన్షన్ అంతా ఇంత అయితే ఉండదు, ఘోరంగా ఉంటుంది. సో దానికోసమని ఇప్పుడు నేను మీ ముందుకైతే ఒక మెడిసిన్ తీసుకొచ్చాను. ఇప్పుడు మనమైతే మెడిసిన్ గురించి తెలుసుకుందాం. ఈ మెడిసిన్ కనుక మనం యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా 99% మోషన్ ఫ్రీ అనేది అవుతుంది. సో నేనైతే ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ పైన చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు దానివల్ల ఇంకా ఓన్లీ మోషన్ ఫ్రీగా లేకపోతే మాత్రమే ఇది యూజ్ చేయండి. దాంతోపాటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్, సంథింగ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వేరేమైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు యూజ్ చేయడం మంచిది. సో ఫస్ట్ ఒక 2 days అయితే ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి. యూజ్ చేసి ఇన్ కేస్ మీకు ఇంకా రిజల్ట్ రాకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది. సో ఇప్పుడు ఆ మెడిసిన్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మోషన్ ఫ్రీగా లేకపోతే ఘోరంగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. కొంతమందిలో తలనొప్పి వస్తుంది, కొంతమందిలో కడుపు నొప్పి, ఇలా రకరకాల ఆకలి లేకపోవడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఇప్పుడు మెడిసిన్ ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, ఇది ఒక సిరప్. నేమ్ వచ్చేసి క్రిమాఫిన్. ఓకేనా? ఇది ఏ కంపెనీ తయారు చేసిందంటే అబౌట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. సో ఇది దేనికోసం మనం యూజ్ చేస్తామంటే ఎక్కువగా మోషన్ ఫ్రీ కోసం అండ్ ఎసిడిటీ కోసం అండ్ అజీర్ణం ఇలాంటి వాటి కోసం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఎలాంటి ఫార్ములాస్ అంటే ఎలాంటి మెడిసిన్ ఇందులో మనకి కలుపుతారు అని అంటే లిక్విడ్ పారాఫిన్ కలుపుతారు. ఇది వచ్చేసి 1.25 mg కలుపుతారు. అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఓకేనా? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వచ్చేసి 3.75 అని చెప్పేసి 3.75 mg కలుపుతారు. అండ్ సోడియం పికోసల్ఫేట్. ఓకేనా? ఇది 3.3 mg కలుపుతారు. సో ఈ మూడింటి మిశ్రమమే ఇప్పుడు మనకిప్పుడు చూపిస్తున్న క్రిమాఫిన్ సిరప్. ఈ సిరప్ మనకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక ఇది ఎలా ఉంటుంది అంటే స్వీట్ ఫ్లేవర్లో ఉంటుంది. ఓకేనా? తాగడానికి కూడా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. నేను మీకు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది అనేది. చూడండి, పింకిష్ కలర్లో ఉంది. అండ్ ఇలా దీని ఫ్లేవర్ వచ్చేసి స్వీట్గా ఉంటుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలి అని అంటే మనం నైట్ పడుకునేటప్పుడు ఒక ఈ క్యాప్ ఉంటుంది కదా, ఇదే క్యాప్తో ఒక క్యాప్ తాగితే సరిపోతుంది. అండ్ లేదు అని అంటే ఒకసారి ఎంత డోసేజ్ మనం తీసుకునే డోసేజ్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇక ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయండి. ఖచ్చితంగా ఏ మెడిసిన్ తీసుకున్నా కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎంతో కొంతవరకు అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏదైనా అతిగా ఉంటే అనర్థమే కదా. సో అట్లా అనమాట. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి అని అంటే అనాల్ ఇరిటేషను అండ్ ఆకలి లేకపోవడం లాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అంత పెద్దగా అయితే ఏముండదు. మరి మేడం ఇదే దొరుకుతుందా, ఇది కంపల్సరీ ఇదే యూజ్ చేయాలా, దీనికి బదులు ఇంకా ఏమైనా వేరే ఇది కాకుండా వేరే ఇంకేమైనా మెడిసిన్ యూజ్ చేయొచ్చా అని అంటే ఇదే ఫార్ములాలో మనకి 5 mg ట్యాబ్లెట్ క్రిమాఫిన్ 5 mg ట్యాబ్లెట్ రూపంలో కూడా దొరుకుతుంది. అండ్ ఈ సిరప్ 100 ml, 250 ml అండ్ 450 ml సీసాలలో కూడా దొరుకుతుంది. ఇక షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు యూజ్ చేయొచ్చా అంటే షుగర్ ఫ్రీ సిరప్స్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. ఓకేనా? అండ్ క్రిమాఫిన్ సిరప్ ప్లస్ అనేది సోడియం పికోసల్ఫేట్స్తో కూడిన సిరప్ అనమాట. సో దీనికి మనం డైరెక్ట్గా కాకుండా ఇప్పుడు నేను ఇందాకే ఫస్ట్లోనే చెప్పాను, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనుక లేకపోయినట్లయితే ఇప్పుడు మనకి వేరే సైడ్ హెల్త్ ఇష్యూస్ అట్లా ఏం లేకపోయినట్లయితే దీన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకా వేరే ఏమైనా ఫర్దర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా అనేది తీసుకోవాలి. ప్రిస్క్రిప్షన్ పైన మాత్రమే సిరప్ యూజ్ చేయడం అనేది మంచిది. దీనికి బదులుగా అంటే లాక్సిటో ప్లస్ లిక్విడ్ కానివ్వండి, సోఫాలక్ సస్పెన్షన్ కానివ్వండి, కిన్లాక్స్ ప్లస్
షుగర్ ఫ్రీ సిరప్స్ అయితే చాలా ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా స్టోరేజ్ చేసుకోవాలి? సిరప్ అయితే తెచ్చుకున్నాం, మరి చాలా రకాల సిరప్స్ ఫ్రిడ్జ్లో పెడతాం, మరి దీన్ని కూడా పెట్టాలా అంటే అవసరం లేదు. దీన్ని జస్ట్ మన రూమ్ టెంపరేచర్లో స్టోరేజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక మెడిసిన్ తీసుకున్నామంటే ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ ఎక్కడి వరకు ఉంది అనేది చూసుకున్న తర్వాతనే మనం దీన్ని యూస్ చేయాలి. ఇది వచ్చేసి అయితే మనకి ఎంఆర్పి వచ్చేసి చాలా తక్కువ ధరలోనే మనకు వస్తుంది. సో చూడండి, ఇక్కడ షుగర్ ఫ్రీ సిరప్ కనిపిస్తుంది కదా, క్రీమాఫిన్ ప్లస్ ఇది షుగర్ ఫ్రీ సిరప్. ఇదైతే నాకు యూజ్ చేయడంలో ఒక 2-3 డేస్లోనే మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు వేరే ఏదైనా మెడిసిన్ గురించి కావాలి అంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.